శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 3వ స్కందంలో 32వ అధ్యాయంలో కొంతవరకు చూసుకుంటూ వెళ్ళాము. అప్పుడేం జరిగిందంటే ఇహపరాలని ఉంటాయి. మనము ఇహపరాలు సాధించడం కోసం ఏంటో సాధన చేస్తూ ఉన్నాము అంటాము. ఆ ఇహపరాలు ఏంటి అని పోయిన వారము కొంచెం సుదీర్ఘంగానే చెప్పుకున్నాము. ఎందుకు అంటే గురువుగారు చెప్తున్నారు కాబట్టి. ఇక్కడ ఇహపరాల గురించి చెప్తూ పైన కొద్ది శ్లోకాల దగ్గర నుంచి మొదలుపెట్టి, ఇదిగో ప్రజలుంటారు. వాళ్ళేం చేస్తారంటే ధర్మాలనుకుంటూ కామార్థాల కోసము ధర్మాలను వాడుకుంటూ ఉంటారు. గృహమేధులుంటారు. మూర్ఖులు, పరాంగుఖులు పితృదేవతలను ప్రార్థిస్తూ ఉంటారు. లేదా దేవతలను క్రతువులతో పూజిస్తూ ఉంటారు అని 2 రకాలుగా మనుషుల గురించి చెప్పారు. కొంతమంది శ్రద్ధతోటి పితృదేవతలను పూజిస్తారు. వాటిని శ్రాద్ధాలని చెప్తారు. కొంతమంది యజ్ఞాలతో దేవతలను పూజిస్తూ ఉంటారు. ఇందులో దేవతలను పూజించే వాళ్ళు అని చెప్తూ, అంటే వేదాల్లో చెప్పిన యజ్ఞయాగాదులు, పూజలు అవన్నీ చేసేవాళ్ళని చెప్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తూ మనకిక్కడ 5వ శ్లోకం దగ్గర నుంచి కింద 15వ శ్లోకం వరకు నువ్వు ఎంత చేసినా సరే, పరలోకాలు కావాలనుకుని ఎంత తాపత్రయపడ్డా సరే, నువ్వు బ్రహ్మలోకం దాకా వెళ్ళినా సరే, క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి, పారమేష్ఠి పాదం దాకా వెళ్ళినా కూడా నీ గుణం కదిలిందంటే మాత్రం మళ్ళీ భూమి మీదకొచ్చి పడతావు. నువ్వు నిర్మించుకున్న ధర్మాల వల్ల కలిగిన పుణ్యాల వల్ల వచ్చే ఏదో లోకాలన్నిటిని నువ్వు ఎంత అనుభవిద్దాం అనుకున్నా కూడా అవన్నీ పరమే. అవన్నీ కూడా అంతవంతాలే. మళ్ళీ జన్మలని ఇస్తూనే ఉంటాయి అని 15వ శ్లోకం దాకా చెప్పారు. అవన్నీ పరం గురించి చెప్పారు. ఆ తర్వాత 16వ శ్లోకం దగ్గర నుంచి ఇహం గురించి చెప్తున్నారు. ఇహపరాల్లో పరం ఒకటి, ఇహం ఒకటి ఉంటుంది కదా. పరం గురించి చెప్పి నువ్వు పరము స్వర్గాది లోకాలు బ్రహ్మలోకం దాకా వెళ్ళినా కూడా, అయితే నీ పుణ్యం క్షయమైతే మళ్ళీ జన్మలొస్తాయి. లేదా ఆ లోకాలే అయిపోయాయంటే, ప్రళయకాలం వచ్చిందంటే ఆ లోకాలు లేవు. నువ్వు అనుభవించాలనుకున్న అవకాశాలు ఉండవు. మళ్ళీ సృష్టి మొదలవుతే మళ్ళీ జన్మలొస్తాయని పరం గురించి చెప్తూ అక్కడికి దాన్ని ముగించి ఇప్పటికి తర్వాత 16వ శ్లోకం దగ్గర ఇహం గురించి చెప్తున్నారు. వీళ్ళుంటారు ప్రజలు. శ్రద్ధతోటి కర్మలు చేస్తూ ఉంటారు. ఇహం మీద ఆసక్తి వాళ్ళకెక్కువ. ఇహపరాల్లో అంటే మనం ఇహపరాలు సాధించాలండి అనుకుంటూ చేసే కర్మలు ఏవో ధర్మంగా చేస్తున్నాం అనుకుంటూ వేదంలో చెప్పిన నిత్య నైమిత్తికాలన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. విధి నిషేధాలన్నీ పాటిస్తూ ఉంటారు. వాళ్ళు ఇహంలో అభ్యున్నతి, పరంలో మోక్షము అట్లాంటివి వస్తాయనుకుంటారు. మోక్షం వీటి వల్ల రాదది వేరే విషయము. ఇహంలో అభ్యున్నతి కూడా వీటి వల్ల కాదు, ప్రారబ్ధానుసారంగా నడుస్తూ ఉంటుంది. అది ఇంకొక విషయము. కాక అసలు పరం గురించిన ఆలోచన లేకుండా ఉన్నదంతా ఇహము. ఇహం గురించి ఆలోచించి ఇక్కడ నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, నాకింకా ఇవుండాలి, అంతకన్నా ఎక్కువుండాలి, ఇంకేంటో రావాలి, ఉద్యోగం రావాలి, వచ్చిన ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, ప్రమోషన్‌కి నేను టాప్ దాకా వెళ్ళాలి, ఏదో ఇంత చదువుకోవాలి, అంత చదువుకోవాలి, ఇన్ని రూపాయలు సంపాదించాలి, అన్ని రూపాయలు సంపాదించాలి, ఇంత ఆల్రెడీ సాధించేశాను, ఇంకా ఇది సాధిస్తాను, ఇది నా గోలు, ఇది నా యాంబిషన్ అనుకుంటూ వాళ్ళు ఇహం మీదే ఆసక్తితో ఉంటారు. ఇహాసక్త మనసులు వాళ్ళు. ఈ ఇహాన్ని సాధించడం కోసం శ్రద్ధగా కర్మలు చేస్తారు. పలానా స్కూల్‌లో సీట్ రావాలి అంటే శ్రద్ధగా చదువుకుంటారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ రాస్తూ ఉంటారు. పలానా ఆఫీస్‌లో జాబ్ రావాలి అంటే శ్రద్ధగా దాని కోసము ప్రయత్నాలన్నీ చేస్తారు.
ఏదో ఇల్లు కట్టుకోవాలంటే శ్రద్ధగా డబ్బులన్నీ కూడబెట్టుకొని ప్రయత్నాలన్నీ చేసుకుంటారు. శ్రద్ధగా చేస్తారు కర్మలన్నీ. ఇహం మీద ఆసక్తితో ఉన్నవాళ్ళు శ్రద్ధగా ఏవేవో చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పాపము చాలా జాగ్రత్తగా నిత్యాని అప్రతిషిద్ధాని కర్మాణి. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, నిషేధము వద్దు చేయొద్దన్న వాటిని వదిలిపెట్టి విధి అన్న కర్మలు అట్లాంటివన్నీ కృత్స్నశః మొత్తము శాంతము కుర్వంతి చేస్తూనే ఉంటారు. తిండి తిన్నా లేకపోయినా, నిద్రపోయినా లేకపోయినా, అమ్మో! చేయకపోతే ఎట్లా అని టైం చూసుకుంటూ పరిగెడుతూ, వాళ్ళు ఇహంలో మంచి స్థితి కావాలి, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, ఎక్కువగా కారు కావాలి, ఇల్లు కావాలి, ఎక్కువగా అందరూ మెచ్చుకోవాలి, నేను సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, నా వాళ్ళు సుఖంగా ఉండాలి, అందరం సుఖంగా ఉండాలి, మేమందరం బాగుండాలనుకుంటూ, వాళ్ళు అప్రతిషిద్ధమైన కర్మలు, నిత్య కర్మలన్నీ మొత్తం చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. చాలా శ్రద్ధగా చేస్తారు. కానీ వాళ్ళ మనసంతా ఇహం మీదే ఉంటుంది. పరం గూడా గాదు పాపము. ఏ తు ఇహ ఆసక్త మనసః కర్మసు శ్రద్ధయాన్వితాః కుర్వంతి అప్రతిషిద్ధాని నిత్యాని అపి చ కృత్స్నశః. ఈ ఇహాసక్త మనసులు ఇహం మీదే ఆసక్తి వీళ్ళకి. నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా ఉద్యోగము, నా ఫ్రెండ్స్, నా పార్టీస్, నా వెకేషన్స్, నా డబ్బులు అన్నింకింతే గోల వీళ్ళకి పొద్దస్తమానము. వాళ్ళు రజసా కుంఠ మనసః కామాత్మానః అజితేంద్రియాః పితॄన్ యజంతి అనుదినం గృహేషు అభిరత ఆశయాః. ఆ రజస్సుతో, ఆ రజోగుణము శ్రద్ధ కర్మలు జేసి, కర్మలు జేసి, కర్మలు జేసి, కర్మలు జేసి, కర్మలు జేసి, కర్మలు జేయడంతో రజోగుణం ఎంత పైకొచ్చుంటుందంటే, ఆ రజస్సుతో వాళ్ళ మనసులు కుంఠమైపోయి ఉంటాయి. మొద్దుబారిపోయి ఉంటాయి. వెరీ ఇన్‌సెన్సిటివ్‌గా ఉంటారు. ఎంత ఇన్‌సెన్సిటివ్‌గా ఉంటారంటే, వాళ్ళ సొంత దేహాలు అలసిపోతూ ఉంటే గూడా సొంతంగా వాళ్లకు శరీరాలకి అంత ఓపిక లేకుండా పోయినా గూడా పట్టించుకోరు. వాళ్ళ శరీరాలకు కష్టనష్టాలు జరుగుతున్నా పట్టించుకోరు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు కొడుకో, కూతురో నవ్వుతూ టీవీ చూస్తూ ఉంటే గూడా, "ఏమి నోరెళ్ళ పెట్టుకొని టీవీ చూసుకుంటూ కూర్చున్నావు? పో చదువుకో పో" అని వాళ్ళని గూడా విసుక్కుంటూ, "ఇన్నేనా మార్కులొచ్చాయి? అన్ని మార్కులు రాలేదా? ఇంకా ఎక్కువ రాలేదా? క్లాస్‌లో ఫస్ట్ రాలేదా? ఇంకా ఏదో ర్యాంక్ సరిగ్గా రాలేదా? ఇంకా గొప్ప స్కూల్‌లో అడ్మిషన్ రాలేదా?" అని వాళ్ళని కూడా తరుముతూ, లేదా భార్యనో, భర్తనో గూడా "ఇంకా ఇంతేనా? ఇంకా అంత కాదా? నువ్వు ఇంకా కొంచెం ప్రయత్నం చేయొచ్చు గదా! ఇంకా ప్రమోషన్ చూసుకోవచ్చు గదా!" అని ప్రతి దానికి ఇదే గోల. వాళ్ళు ఎంత ఇన్‌సెన్సిటివ్‌గా అయిపోతారంటే, వాళ్ళ మనసులు మొద్దుబారి ఉంటాయి. ఆత్మ గురించి అసలు ఆలోచనే ఉండదు వాళ్ళకు. సూక్ష్మ బుద్ధి ఉండదు. స్థూలంగా ఉంటుంది వాళ్ళ బుద్ధి మొత్తము. అంతా ఓన్లీ ద్రవ్యాత్మకమైన ప్రపంచాన్ని మాత్రమే చూడగలరు వాళ్ళు. ఇంక దాన్ని మించి వాళ్ళకి మనసు వెళ్ళదు. ఎవరైనా జ్ఞానంతో నాకింతే చాలు, నాకింతకన్నా అవసరం లేదు, శాంతిగా ఉన్నాను అంటే చేతగాని వాడనుకుంటారు వీళ్ళు. ఎవరైనా అజ్ఞానంతో, తమో గుణంతో పనులు చేయకుండా కూర్చుంటే వాడిని అంతే చేతగాని వాడని తిట్టుకుంటారు. వాళ్ళను వీళ్ళను యాంబిషన్స్ లేవు, విజన్ లేదు, ఒక గోల్ లేదు, ఏ యాస్పిరేషన్స్ లేవు, దేని గురించి ఆలోచన లేదు, అట్లా పడుంటారు అని తిట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. చాలా ఇన్‌సెన్సిటివ్‌గా ఉంటారు. కామాత్ములు వాళ్ళు. వాళ్ళు కోరికలతోటే కూడి ఉంటారు. వాళ్ళకు అర్థమైన వాళ్ళ కోరికల కోసమే, ధర్మమైన వాళ్ళ కోరికల కోసమే, మోక్షం గురించి ఆలోచన లేదు. వాళ్ళు ఇహాసక్త మనసులు. వాళ్ళు అజితేంద్రియులు. ఇంద్రియ జయం లేదు వాళ్ళకు. ఇంద్రియాలను జయించడం అన్నది లేదు. వాళ్ళ కర్మేంద్రియాలు నోరు మూసుకొని కూర్చోలేరు. కాళ్ళు, చేతులు కదిలించకుండా కూర్చోలేరు. వాళ్ళు కళ్ళు, ముక్కు, చెవులు అట్లాంటివి గూడా ఎప్పుడు దేనికో దానికి వాడుతూనే ఉంటారు. ఇంద్రియ జయం ఉండదు వాళ్ళకు. కోరికల వెంటే తిరుగుతూ ఉంటారు. మనసులు మొద్దుబారిపోయి ఉంటారు. గృహేషు అభిరత ఆశయాహ వాళ్ళ ఆశయాలన్నీ గృహాల గురించే.
నేను బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, కొడుకు బాగుండాలి, నా అల్లుడు గొప్పవాడు గావాలి, కోడలు మహా గొప్పదై ఉండాలి, 4 ఇళ్ళుండాలి, 10 ఇళ్ళుండాలి, 4 కార్లుండాలి, 10 కార్లుండాలి, 10 కార్లున్నాక ఇంత మాత్రమేనా? భూమి మీద తిరిగేవి సరిపోవు. నీళ్ళలో వెళ్ళే బోట్లు గావాలి, ఆకాశంలో వెళ్ళే ఏరోప్లేన్‌లు గావాలి. రూ. 2 సరిపోవు, రూ. 4 గావాలి, డాలర్లు గావాలి, ఇంకేంటో గావాలి, యూరోస్ గావాలి అని ఎంతసేపు ఇట్లానే. పొద్దస్తమానము ఈ ఆశయాలన్నీ, ఆశయాలన్నీ గృహాలపైనే ఉంటాయి. అనుదినము ఇంతే వాళ్ళు. పితరులను యజంతి ప్రార్థిస్తూ ఉంటారు. అది గావాలి, ఇది గావాలని మనవాళ్ళు. రజసా కుంఠమనసః కామాత్మానః అజితేంద్రియాః పితॄన్ యజంతి అనుదినం గృహేషు అభిరత ఆశయాః. ఈ 2 శ్లోకాలు నేను పోయిన వారము చెప్పకుండా ముందుకు వెళ్ళిపోయాను. 18వ శ్లోకం నుంచి చెప్పుకుంటూ వెళ్ళాను కాబట్టి ఇవాళ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు పోయిన వారం ఆపానో తెలీదు గానీ, ఇవాళ దీని గురించి ఇంకా కొంచెం చూసుకుందాము. ఎందుకు అంటే ఆయన ఈ అధ్యాయంతోటి 32వ అధ్యాయంతోటి ప్రవచనాన్ని ముగిస్తూ ఉన్నారు. ఆయన బ్రహ్మోపదేశము, మోక్షోపదేశము పూర్తవుతుంది. తర్వాత చివరి అధ్యాయంలో, ఈ స్కందానికి చివరి అధ్యాయంలో 33 అధ్యాయంలో మన దేవహూతి ఆయన్ని స్తుతి చేస్తుంది. ఆమె ఎంత నేర్చుకున్నది, ఏమర్థమైంది అని ఆయనకి అప్పచెప్తుంది. ఆ తర్వాత ఇంకా ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. ఇంక దాంతో అయిపోతుంది ఇక్కడికి ఈ స్కందం. అందుకని ఇంక చివరికొస్తున్నాం గాబట్టి ఇక్కడ ఆగి ఒక క్షణం ఆలోచించుకుందాం మనం ఎంత దూరం వచ్చామని. ముఖ్యంగా అజితేంద్రియాః అని ఆయన నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు గాబట్టి, మనము ఎంతవరకు ఇంద్రియ జయం సాధించాము అని చూసుకుందాము. ఎంతవరకు మనం ఇంద్రియ జయం సాధించాము, లేదా కనీసం ఇప్పుడైనా మొదలుబెట్టాలనుకుంటే ఏం చెయ్యొచ్చు అని యాక్చువల్‌గా అప్లికబుల్ స్టెప్స్ చూసుకుందాము. ఆచరించగలిగినవి చూసి ప్రయత్నం చేద్దాము. ఇంద్రియ జయము లాంటివే ఇంకా 2 జయాలుంటాయి మనకి. ఆసన జయము, శ్వాస జయము, ఆ తర్వాత ఇంద్రియ జయము, ఆ తర్వాత మనోజయంతోటి కామం పోతుంది. కాబట్టి ఇంద్రియ జయం దగ్గరికి వాళ్ళు రాలేదంటే అంతకన్నా ముందున్న ప్రాణాన్ని జయించడం, ఊపిర్లను నియంత్రించడం, అంతకన్నా ముందున్న అసలు బేసిక్ స్టెప్ ఆసన జయం దగ్గరే వాళ్ళు దాన్ని సాధించలేకుండా చెడిపోతారు. చాలామంది అసలు ఫస్ట్ స్టెప్ దగ్గర ఇంద్రియ జయం దాకా ఎక్కడొస్తారు, ఆసన జయం దగ్గరే తప్పిపోతారు. కాబట్టి అక్కడి నుంచి చూసుకుందాము. మన అష్టాంగ యోగ మార్గంలో పతంజలి మహర్షి 8 స్టెప్స్‌తో చెప్తారు దాన్ని. అష్టాంగాలతో 8 భాగాలతో చెప్తారు. యమ నియమాలని ఫస్ట్ 2 భాగాలు మాత్రం అత్యవసరము. ఎక్సెప్షన్ లేదు. యమంలో 5 ఉంటాయి. నియమంలో 5 ఉంటాయి. అబద్ధమాడరాదు, ప్రతిగ్రహం చెయ్యరాదు, దొంగతనం చెయ్యరాదు మొదలైనవి చాలా ఉంటాయి. ఒక 10 నియమాలు, యమాలు. ఆ యమ నియమాలని రెండింటిని మొత్తం 10 విషయాలని తప్పనిసరిగా బ్రతికున్నంత వరకు మనం సాధిస్తూనే ఉండాలి. అసలు ఎక్సెప్షన్ లేదు దానికి. ఆ యమ నియమాలు సాధిస్తూనే ఆ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియేట్‌ది ఆసన జయం సాధించాలి. ఇవాళ మనము ఆసన జయానికి ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. యాక్చువల్‌గా నేను పాటించిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీలో కొంతమందికి చాలా సార్లు చెప్పాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను. అవసరమైతే వాడుకోవడానికి వీలుగా. ఎవరికైనా కావాలంటే ఈ ఎక్సర్‌సైజ్. నేనసలు ఇవన్నీ చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ చేయడం స్టార్ట్ చేసిందేంటంటే, కుదురుగా కూర్చో అని చెప్తారు. ఇక్కడైనా సరే, ఈ భగవద్గీతలో అయినా సరే, అక్కడ మన కృష్ణ గీతలో అయినా సరే, కుదురుగా కూర్చో అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. మన కృష్ణార్జున సంవాదంలో గూడా ఒక ఏకాంతమైన ప్రదేశం చూసుకో.
ఎత్తుపల్లాలు లేకుండా ఒక ప్రదేశం చూసుకో. ఎవరు పిలవకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న స్పేస్, టైమ్ చూసుకో. అక్కడ కొంచెం మెత్తగా ఉండే ఒక ఆసనాన్ని వేసుకో. సుఖంగా ఉండాలి ఆసనము. దాని మీద కూర్చో. అని ఇంక అక్కడి నుంచి అంత బేసిక్ లెవెల్ నుంచి చెప్తూ వస్తారు. అంతే బేస్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలని నేను నిర్ణయించుకొని, అసలు నేను సాధన మొదలుపెట్టినప్పుడు, అసలు ఇంత దూరము ఎందుకు రాగలిగాను అంటే, అక్కడి నుంచి ఇవన్నీ నేను ఆచరణ వదిలిపెట్టకుండా ఆచరిస్తూనే వస్తూ ఉన్నాను. చెప్తున్న వాటిని ఏవేవి నేను చేయగలనని చూసుకుంటూ చేస్తూ వస్తూ ఉండడం వల్లే ఇంత దూరం రావడం, ఇంత దూరం వచ్చానని నువ్వెట్లా చెప్తావు అంటే, వచ్చాను మరి. ఇవన్నీ నాకెందుకు అర్థమవుతున్నాయి. ఇవన్నీ నాకెందుకు అర్థమవుతున్నాయి? ఎందుకు నా మనసు శాంతించి ఉంటుంది? ఎందుకు ఆశలు లేకుండా ఉంటుంది? ఎందుకు బ్రహ్మసూత్రాల్లాంటి, ఉపనిషత్తుల్లాంటి విషయాలు నాకెందుకు అర్థమైతున్నాయి అంటే, ఫోకస్ వల్ల, శ్రద్ధ వల్ల. ఆ శ్రద్ధ, భక్తి, జ్ఞానం అవన్నీ ఎందుకు కలిగాయంటే వైరాగ్యం వల్ల. వైరాగ్యం యాక్చువల్‌గా ఇనీషియల్‌గా ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది. మనం ఎంతో కొంత వైరాగ్యంతోటి స్టార్ట్ చేయాలి. ఊరికినే వింటే ఉపయోగం ఉండదు. ఊరికనే ఉంటే ఉపయోగం ఉండదు. అందుకని నేనసలు ఇవన్నీ స్టార్ట్ చేస్తున్న సమయంలో ఫస్ట్ స్టెప్ చేసిందేమి అంటే చాలా సింపుల్. చాలా కష్టం చేయడం కానీ చాలా సింపుల్ ఎక్సర్‌సైజ్. ఒక గోడ చూసుకొని మా ఇంట్లో ఎవరు నన్ను డిస్టర్బ్ చేయని టైంలో కుర్చీని గోడకి దగ్గరగా వేసుకొని, కాళ్ళు మడత బెట్టుకొని కుర్చీ మీద కూర్చొని, లేదా కాళ్ళు కింద బెట్టుకున్నా పర్వాలేదు. భూమి కానిస్తూ కాళ్ళు బెట్టుకున్నా పర్వాలేదు. పద్మాసనం వేసుకున్నా పర్వాలేదు. నా మోకాళ్ళు గోడకి తాకకుండా ఒక 1, 2 ఇంచెస్ ఇవతలకి అంత క్లోజ్‌గా గోడకి దగ్గరగా కూర్చొని, గోడనే చూడడం. ఇంకేం లేదక్కడ. ఇంకింతే. ఇంకింతే. దానివల్ల ఏమి లాభము? కూర్చోవడం వల్ల ఏమి లాభము? గంట సేపు ఊరికనే ఇక్కడ కూర్చునే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు గదా పోయి. అనేమి లేదు. చెయ్యనంతే. ఏ కర్మ చెయ్యను. కూర్చుంటానంతే. ఏమీ లాభం లేదు. పనికి మాలిన పని. దానివల్ల ఏమీ లాభముండదు. ఊరికనే కూర్చుంటే 1 అవర్. టైం కూడా చూసుకోవాల్సిన పని లేదు. చాలా సేపు గంట, 2 గంటలు ఎన్నో కొన్ని గంటలు కదలకుండా ఊరికనే కూర్చోవడం. అంటే ఈ 1 అవర్‌లో ఎంత నోట్స్ రాసుకోవచ్చు. ఈ 1 అవర్‌లో వాకింగ్ గూడా చేసి రావచ్చు. ఈ 1 అవర్‌లో మా అమ్మకి ఫోను చేసి మాట్లాడొచ్చు. ఈలోగా వంట చేసి రెడీగా పెట్టుకోవచ్చు. ఆఫీస్ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. ఆఫీస్‌లో ఒక డాక్యుమెంట్ రాయాలి దాన్ని రాయొచ్చు అని ఏమీ లేదు. అది లేదు, అదొచ్చు లేదు, ఇదొచ్చు లేదు. అంతా రొచ్చు, అనవసరము. చప్పుడు చెయ్యకుండా క్వైట్‌గా గోడకి దగ్గరగా దాన్నే చూస్తూ కూర్చోవడం ఇంకంతే. కూర్చోవడం ఇంకంతే. ఇంకేం లేదు. కూర్చోవడం. ఎందుకు ఇది చెయ్యాలి అంటే, ఏదో కర్మలున్నాయని కరచరణాలు పరిగెత్తడము మాని ఊరికనే కూర్చోవడం అన్నది దానికి అభ్యాసం చెయ్యాలి. ప్రయత్నపూర్వకంగా ఇంకో పని చూసుకుందాం పదా అని మనసు లేపుతుంటే గూడా కూర్చోబెట్టేయడం అంతే. కాళ్ళు, చేతులు కదిలించకుండా. నోరు మొదలైన మొత్తం కర్మేంద్రియాలు బేసిక్‌లీ కర్మేంద్రియాలు ఏవి పని చేయించొద్దు. కర్మేంద్రియాలేవి కాళ్ళు, చేతులు, నోరు మాట్లాడడం వాక్కు. పాయు ఉపస్థ మల విసర్జన, మూత్ర విసర్జన, మాట్లాడడము, నడవడము, ఏదో పట్టుకోవడం, వదిలిపెట్టడం, రాయడం ఇట్లాంటివి. ఏవి చెయ్యొద్దు. 5 ఇంద్రియాలు, కర్మేంద్రియాలు ఖాళీగా కూర్చోవాలి అంతే ఇంకింతే. లాభం ఏమీ లేదు దానివల్ల. ఏమీ లాభం లేదు. పనికి మాలిన పని. కానీ కూర్చోవాలి. అట్లా చేశాను నేను. కొన్ని సార్లు చేశాను. కొన్ని సార్లు అట్లా చేశాను. ఎంతసేపు కూర్చోగలను? అంతసేపు గంటలు గంటలు కూర్చునేదాన్ని. ఎందుకు అంటే, కూర్చో అంటే శరీరం కదలకుండా కూర్చోవాలి. ఎదురు తిరగకుండా. నా శరీరం నన్ను లేపి, లేపి నడిపిస్తున్నది అంటే నేను దానికి వశమై ఉంటాను. నా శరీరం నా వశంలో ఉండాలి. ముందు కర్మేంద్రియాలు నా వశంలో ఉండాలి. ఇంగంతే కూర్చో మూసుకొని. ఇంక అన్నీ మొత్తం అన్ని బాడీ పార్ట్స్ మూసుకోవడం, ఇంద్రియ వ్యాపారాలన్నీ, కర్మేంద్రియ వ్యాపారాలను ఆపేయడం, కూర్చోవడం. ఆ రకంగా దానికి ట్రైనింగ్ ఇచ్చి కొన్ని సార్లు కర్మేంద్రియాల్ని నా వశంలోకి తెచ్చుకున్నాను. ఇది నేను యాక్చువల్‌గా చేశాను. మీలో కొంతమందికి చాలా సార్లు చెప్పాను.
మీరు కూడా చేస్తే చేసుకోండని చాలా సార్లు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశాను. ఆ రకంగా ముందు ఆసన జయం సాధించాలి. పిచ్చివాడై చెప్తున్నాడా పతంజలి ఆసన జయం సాధించమని. యమ నియమాలు కాగానే ఫస్ట్ ఆసనం అని స్టార్ట్ చేసాడాయన. కూర్చో అని జెప్పాడు. భగవంతుడు కూర్చో అని జెప్పాడు. కూర్చోవడమే చేత కాకపోతే ఎక్కడి దాకా వెళ్తాము? ఏదో ఉట్టి కొట్టలేని మనుషులు పోయి ఏదో స్వర్గాన్ని చేరాలని ట్రై చేసినట్టుంటుంది. కాళ్ళు విరిగేట్టు కింద పడతారు. ఏమి సాధించలేరు. కూర్చో అనగానే శరీరం కూర్చోవాలింకా. కంప్లెయింట్ చెయ్యొద్దు. ఎదురు తిరగొద్దు. మనల్ని దాని వశంలో పెట్టుకొని తిప్పరాదు. అది మన వశంలో ఉండాలి. అది సాధించడము ఆసన జయము. తప్పనిసరిగా ఈ ఎక్సర్‌సైజ్ చేయాలి. ఇంత మాత్రం చేయకపోతే ఎక్కడికెళ్తాము? ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళము. ఆసన జయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆసనం తర్వాత ప్రాణాయామం అని జెప్తారు మన పతంజలి మహర్షి. ఉచ్ఛ్వాస నిశ్వాసలని నియంత్రించాలింకా. ఊపిర్లను నియంత్రించాలి. అది శ్వాస జయం దాని పేరు. సెకండ్ స్టెప్. ఈ శ్వాస జయం ఎందుకు చెయ్యాలి అంటే అత్యవసరము. శ్వాసని కంట్రోల్ చేస్తే మనసు కదలడం ఆగుతుంది. మనసు ఊపిర్ల పైన నడుస్తూ ఉంటుంది. ఊపిర్లు గబగబా కదులుతుంటే మనసు గూడా అంత గబగబా కదులుతుంటుంది. ఊపిర్లు క్వైట్ డౌన్ అవుతే మనసు గూడా నిశ్చలంగా అవుతుంటుంది. శాంతిస్తుంటుంది. కాబట్టి శ్వాస జయం సాధించామంటే మనశ్శాంతి సాధిస్తాము. దానివల్ల కలిగే లాభమది. శ్వాస జయం ఉన్నది అంటే క్వైట్‌గా కూర్చోవడం అలవాటయిందంటే మనసు క్వైట్ డౌన్ అవుతుంది. అప్పుడది ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత మూడోదేం జెప్పాడంటే మన పతంజలి మహర్షి, ప్రత్యాహారం అని జెప్పాడు. ఇంద్రియాలన్నీ వెనక్కి తిరగాలి అని జెప్పాడు. ఏ ఇంద్రియాలిప్పుడు కర్మేంద్రియాల్ని బలవంతంగా కూర్చో అనంగానే కూర్చుంటాయవి కంప్లెయింట్ జేయకుండా క్వైట్‌గా కూర్చుంటాయి గదా! అక్కడి దాకొచ్చాక ఊపిర్లను నియంత్రించి మనసుని కంట్రోల్ చేస్తే, ఇంద్రియాలను కూడా కంట్రోల్ చేయొచ్చు ఒకటేసారికి. ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా. శ్వాసను కంట్రోల్ చేస్తే మనసు కంట్రోల్ అవుతుంది. మనసుని కంట్రోల్ చేస్తే ఇంద్రియాలు ఆగిపోతాయి. దానివల్ల ఇంద్రియ జయము ఇక్కడ భగవంతుడు చెప్పిన ఇంద్రియ జయం కలుగుతుంది. ఇక్కడ ఇంద్రియ జయం అనగానే ఓహో! అనుకుంటే ఎట్లా? ఇన్ని చేస్తే గాని ఇక్కడికి ఈ స్టెప్ దగ్గరికి రాలేం మనము. ఆసన జయమే లేదు. కూర్చోనే కూర్చోము. ఇక్కడ నేను చదువు చెప్పి ఆపగానే రికార్డింగ్ ఆపి ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా అని నేను అడుగుతూ ఉండగానే ఇంక పరిగెత్తేవాళ్ళు సగం మంది. నేను అలవాటు ప్రకారము మీ అందరితోటి రెండో, మూడో పద్యాలు చదివిస్తాను. ఎందుకంటే తప్పులు చదువుకోవడం అలవాటయింది గాబట్టి ఇన్నాళ్ళు. తప్పులు లేకుండా చదువుతారేమో నాతో పాటు కూర్చుంటే అని ఇనీషియల్లీ చదివించడం మొదలుపెట్టాను. కొంతమంది దాటుకుంటూ వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్లారిప్పుడు. సొంతంగా భాష్యాలు చదువుకునే స్థితిలో ఉన్నారు. కొంతమంది ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు. అవే తప్పులు, తుప్పులు అవి అట్లానే చదువుతుంటారు. ఆ 2 చదువుతారేదో నాకు ఫేవర్ చేస్తున్నట్టు, ఏ నోటికొచ్చినట్టు 2 చదువుతారు. ఇంకా ఉరుకుతారింక కూర్చోకుండా. ఇక్కడ కూర్చున్నంత సేపు కూడా నిశ్చలత ఉండదు. కరచరణాలు కదలకుండా ఉండడము. నేను అయిపోయింది వాళ్ళకి క్లాస్ అని నేను మొత్తం అసలు ఆ రోజుకి క్లాస్ క్లోజ్ చేసి నేను వెళ్ళిన దాకా నాతో పాటు కూర్చుంటారా? మీ ఇష్టమే ఇంకా. ఇష్టం వచ్చినప్పుడు లేట్‌గొస్తారు. కొంతసేపు వింటారు. నేను ఆపినంత వరకు ఉంటారు. రెండో, మూడో పద్యాలు చదువుతారు. ఇంకా ఆఫ్ చేసుకుంటారు. పుటుక్కున వెళ్ళిపోతారింక. కూర్చోవడమే రాకపోతే, ఆసన జయమే లేకపోతే, శ్వాస జయం ఎక్కడుంటుంది? ప్రత్యాహారం ఎక్కడుంటుంది? జితేంద్రియము. అవకాశమే లేదు. అందుకనే అజితేంద్రియులై, కామాత్ములై, కుంటితనంతో ఉన్న మనసుతో ఉన్నవాళ్ళై, గృహాల మీద అభిరతులతో ఉన్నవాళ్ళై ఎందుకు గాకుండా పోతారు. ఓన్లీ ఈహాన్ని కోరతారు. ఈహాన్ని గూడా సాధించలేరు. పరం గురించి అసలు అవకాశమే లేదు. ఇహ పరాలే ఇంతింత మాత్రంగా ఉంటా. పరాత్ పరం ఎక్కడికొస్తుంది? జితేంద్రియం అంటే చిన్న విషయం గాదసలు. దానికన్నా ముందున్న 2 స్టెప్స్‌లో ఫస్ట్ స్టెప్ బేసిక్ ఎలిమెంటల్ స్టెప్ గూడా. బేసిక్ ఫండమెంటల్ స్టెప్ కూడా ప్రయత్నం చెయ్యరు. కూర్చోవడమే రాదు. పరిగెడుతున్నప్పుడల్లా సిగ్గుపడాలి. ఆమెనే కూర్చున్నది. అందరికన్నా ముందొస్తుంది. చివ్వరన వెళ్తున్నది.
ఆమె కూర్చుంటే ఆమెతో పాటు నేను కూర్చోలేనా? మిగిలిన పనులన్నీ ఆపేసి కూర్చుంటాను అని అంత మాత్రం శ్రద్ధ ఉంటే, ఆసన జయం కనీసం బేసిక్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఒకటి తగలడుతుంది. ఆ తర్వాత శ్వాస జయము, మనోనిగ్రహము, జితేంద్రియం వరకు రావచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన ధారణ, ధ్యాన, సమాధులని చెప్పారు. అక్కడి నుంచి ఇంకా జ్ఞానం వైపుకి వెళ్ళొచ్చు. కనీసం ఇంతవరకైనా ఉండాలి గదా! ఇంతవరకు చేస్తే ఏం జరుగుతుంది? వైరాగ్యం వస్తుంది. కర్మలు చెయ్యాలని పరిగెత్తడం ఆపేసి, కొంపలో ఏవో పనులున్నాయని తిరగడం ఆపేసి, నిద్రొస్తుంది, నీరసం వస్తుంది, దగ్గొస్తుంది, తుమ్మొస్తుందని ప్రతిదానికి కదలడం ఆపేసి, క్వైట్‌గా కూర్చోవడం ఒకసారి అలవాటు చేసుకుంటే, దానికట్లా అలవాటు చేస్తే, వైరాగ్యం వస్తుంది. అది అత్యవసరము. అదెంత అవసరం వైరాగ్యం లేకుండా, శ్రద్ధ లేకుండా ఏమి సాధిస్తాము? ఇంక దాని తర్వాత జ్ఞానం కావాలి. ఇది వైరాగ్యం గురించి చెప్పుకున్నాం గదా ఇంతవరకు. అజితేంద్రియం వరకు రావాలంటే ఎంత ప్రయత్నం చేస్తే ఇక్కడికొస్తాం. చేయగలిగితే చెయ్యండి. చేయగలిగితే చెయ్యండి. చేయగలిగితే ప్రయత్నం చేయండి. కదలకుండా ఏమీ పని చేయకుండా పనికిమాలిన విషయం లాభమేమీ లేదు. ఊరికనే కూర్చోవడం. కానీ వెంటనే షార్ట్ టర్మ్ లాభాలేమి ఉండవు. అంత టైమ్ 1 అవర్, 2 అవర్స్‌లో ఇంకా ఇన్ని పనులు చేయొచ్చు, అన్ని పనులు చేయొచ్చన్న ఆ రంది, ఆ ఆరాటము, ఆ తాపత్రయం తగ్గితే లాంగర్ టర్మ్ లాభము అసలు ఎంత లాభమో చేస్తే గాని తెలియదు. ఇంక దాని తర్వాత ఇప్పుడు వైరాగ్యం గురించి చెప్పాను గాబట్టి ఎక్సర్‌సైజ్ ఒకటి ప్రాక్టికల్ ఎక్సర్‌సైజ్. ప్రాక్టికల్ ఎక్సర్‌సైజ్ చేయగలిగితే చెయ్యొచ్చని ఒకటి చెప్పాను గాబట్టి ఇప్పుడు ప్రాక్టికల్ ఎక్సర్‌సైజ్ ఒకటి జ్ఞానం గురించి చెప్తాను. చేయగలిగితే చెయ్యండి. ఇది కూడా నేను చేస్తాను. నేను చేసినవే చెప్తున్నాను. నేను చేసి నాకు పని చేసిన ఎగ్జాంపుల్స్, నేను చేసి నాకు పని చేసిన ఎక్సర్‌సైజెస్ అవే చెప్తున్నాను. నేను చేయకుండా అక్కడిక్కడ చదివి టైమ్ పాస్‌కి ఏదో ఉంటుందిట మీరు చేసుకోండి అని చెప్పట్లేదు. నేను ప్రయత్నం చేసి సాధించి దాటిన వాటిని, వాటి వల్ల కలిగే లాభాన్ని చూసుకున్న దాన్ని గాబట్టి వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు జ్ఞానం గురించి ఎక్సర్‌సైజ్ చెప్తాను. నేను చేసేది. ఇప్పుడు అన్నీ ఒక్కటని చూడాలి. భేదభావం ఉండరాదు. మనుషులని, చెట్లని, వాటిని వీటిని వేరుగా చూడరాదు. నీకు అన్యంగా ఏది చూడరాదు. ప్రతిదాన్ని అనన్యంగా చూడాలి అని ఇది జనరల్‌గా మనకు నేర్పించే విషయము. అంతా బాగుంది వినడానికి ఏదో హరికథలాగా ఉంటుంది. బుర్ర కథలాగా వింటే దాన్నెట్లా సాధించాలి అని ఆలోచించుకొని ఒకటి పెట్టుకున్నాను. ఎక్సర్‌సైజ్‌లాగా. కొన్ని సంవత్సరాలు చేశాను. ఇప్పటికి ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఏమి అంటే అన్నము, చపాతీ, ఇడ్లీ, దోస, పాస్టా, పిజ్జా, సాలడ్, మళ్ళా అన్నంలో గూడా తెల్లన్నము, ఏదో బ్రౌన్ రైస్, మళ్ళీ అన్నంతో పాటు పప్పు, ఏంటో మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు అవి ఇవి. మళ్ళీ పాస్టాస్‌లో గూడా రకరకాలు, సాలడ్స్‌లో రకరకాలు, ఏవో చపాతీల్లో మళ్ళీ పాలక్ చపాతీ, మేథీ చపాతీ అట్లాంటివి. దోసల్లో మళ్ళీ పాలక్ దోస, ఉల్లి దోస అని ఇన్ని రకాలుంటాయి. ఎన్ని రకాలున్నా సరే అన్నీ అన్నమే. ఏదైనా సరే అన్నమే. అసలు అన్నం అంటే అర్థమేమి? తినబడేది అన్నం. ఏది తినబడుతుందో అది అన్నం. దానికసలు రూట్ అదే. అద్ అన్న రూట్‌కి భక్షణే అని దానర్థము. అద్భక్షణే అని తినబడేది అన్నం. ఏది తింటామో అది అన్నం. దానికి దోస లేదు, ఇడ్లీ లేదు, చపాతీ లేదు, పాస్టా లేదు, పిజ్జా లేదు. ఏదైనా సరే అన్నం. ఎందుకంటే తినబడేది. దాని అర్థం అది. వ్యుత్పత్తి పరంగా, గ్రామర్ పరంగా అద్భక్షణే అని తినబడేది అని దానికర్థం. కాబట్టి మా ఇంట్లో ఏం చేస్తామంటే, మళ్ళీ 2 రకాలుగా వ్యవహారం కోసం మాత్రము వేరుగా చూస్తాము. ఓన్లీ వ్యవహారం టైంలో ఇవాళ ఏం తిందాము బుజ్జి, అది దోసకాయ పప్పు చేసుకుందాము. లేదు ఏదో జీటీ చేసుకుందాము.
అని మాట్లాడుకునే టైంలో మాత్రము వ్యవహారం కోసం వాటిని వేరుగా చూసినా కూడా, తినే టైంలో అన్నం తిందాము అనే పిలుచుకుంటాం. ఒకళ్ళనొకళ్ళం పిలిచేటప్పుడు అన్నం తిందాము. అన్నం గాదు గదా! పాస్టా గదా! సాలడ్ గదా! చపాతీ గదా! అని మళ్ళీ అందులో కన్‌ఫ్యూజ్ గాము. అన్నం తిందాము అంటే తినబడేది ఏదైనా అన్నమే ఇంక మాకు. అన్నం తిందామంటే తినడానికి భోజనం జేయడానికి వెళ్తున్నామని అర్థము. అయితే అది వండుకునే సమయంలో వ్యవహారం టైంలో మరి క్లారిటీ ఉండడం కోసం ఏం తింటున్నామని ఒకసారి చెప్పుకుంటాం అంతే. ఇది ప్రాక్టీస్ టైప్‌లో చేయడం వల్ల మా ఇంట్లో వ్యవహారంలో మీరు, నేను, వాళ్ళు, వీళ్ళు, చెట్లు, పుట్టలు, పిట్టలని ఉన్నా గూడా మానసిక వ్యవహారం పరంగా అంతా ఒక్కటే అని అనన్యంగా చూడటము. ఒకటే టైంలో ప్రాపంచిక వ్యవహార పరంగా భేదము, అదే టైంలో మనోవ్యాపార పరంగా అనన్యము అని చూడటము ఈ ప్రయత్నంతో, ఈ ఎక్సర్‌సైజ్‌తో సాధించాను. కాబట్టి భాగవతము, భారతము, రామాయణము, భగవద్గీత, విష్ణు సహస్రము, బ్రహ్మసూత్రాలని వేరు వేరుగా ఉన్నా గూడా వ్యవహారానికి చెప్తున్నదంతా ఒకటే విషయము. అనన్యము వేరు విషయమేమున్నది? ఎక్కడ చెప్పుకున్నా ఒకటే విషయం చెప్పుకుంటాము. వేరుగా కనిపించవు నాకు. కానీ వ్యవహారం కోసం మాత్రము బాహ్య వ్యవహారం కోసం మాత్రం వేరుగా చూస్తాను. అంతర్వ్యవహారంగా అనన్యం. అన్నమైనా సరే, చదువైనా సరే, మనుషులైనా సరే, బ్రహ్మమైన, బ్రహ్మాండమైన వ్యవహారం సమయంలో ప్రాపంచిక వ్యవహారాల సమయంలో వేరు. అయితే ఆధ్యాత్మికంగా అంతా ఒకటి అని అనన్య అన్యాలను ఒకటేసారి సమన్వయం చేయడము ఈ ఎక్సర్‌సైజ్ తోటి నేను సాధించాను. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ఇనీషియల్‌గా చేసాము. అయితే దీనితోటేంటంటే ఫస్ట్‌ది నీ గోడను చూసుకుంటూ నువ్వు 2 ఇంచెస్ డిస్టెన్స్‌లో కూర్చో అని చెప్పిన దానికి నువ్వు నీ గోడ ఉంటే చాలు. ఇంకేం ఉండక్కర్లేదు. ఊరికేం సప్పుడు చేయకుండా కూర్చుంటే. ఎందుకు గోడ దగ్గర కూర్చోవాలి అంటే చెట్టు దగ్గరో, నది దగ్గరో, నీళ్ళ దగ్గరో, ఏదో పూలు చూస్తూనో కూర్చుంటే మనసు అక్కడక్కడక్కడ తిరుగుతుంది. గోడ బ్లాంక్ స్టేట్‌మెంట్. దానికేమీ ఉండదు. కాబట్టి ఆలోచనలు ఎక్కడికెళ్తాయి? అది గోడను ఎంతసేపు చూసినా ఏముండదు కాబట్టి ఆలోచనలు క్వైట్ డౌన్ అవుతాయి. కాబట్టి గోడ. మనకు ఒక గోడ ఉంటే మనకు గోడ ఉంటే ఫస్ట్ ఎక్సర్‌సైజ్ ఈజీగా సాధించొచ్చు. సెకండ్ ఎక్సర్‌సైజ్ అన్నీ అన్నాలే కాబట్టి అన్నం తిందాంరా అంటే సరే అని అర్థం చేసుకునే ఇంట్లో వాళ్ళుండాలి. ఇంట్లో వాళ్ళు ఒకవేళ భేద బుద్ధి వాళ్ళలో ఎంతగా పాతుకుని ఉంటుందంటే, "అన్నం తిందాంరా" అంటే, "ఉప్మా గదమ్మా చేసావు, అన్నం అని ఎందుకు పిలుస్తున్నావు" అని ఆర్గ్యూ చేసేవాళ్ళుంటే, ఈ ఎక్సర్‌సైజ్‌కి కొంచెం కష్టమైతుంది. అప్పుడు దాన్ని ఎట్లా మీరు పర్సనలైజ్ చేసుకొని వాడుకోవచ్చని చూసుకోవచ్చు. వాడుకోదలుచుకుంటే మీకిష్టం ఉంటే. చెయ్యండని గాని, వద్దండని గాని నేను చెప్పలేను. నేను చేసినవి, నాకు పని చేసినవి నేను చెప్తున్నాను. అట్లా నేను దాన్ని అన్ని అన్నాలు ఒకటే గదా! అన్నమే గదా! దాని పరమార్థం ఒకటే గదా! అది ఏ రూపంలో ఉన్నా, నేను ఏ రకంగా తిన్నా, అది చేసే పనొక్కటే గదా! అని అర్థమవ్వడం వల్ల, ఈ అనన్యమన్న తత్వం గురించి అర్థం చేసుకోవడం నాకంత ఈజీగా ఉందిప్పుడు. నేను చేసి సాధించి నాకు పని చేస్తున్న ఎక్సర్‌సైజ్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎందుకివన్నీ చెయ్యాలి? ఒకటి గోడను చూసుకుంటూ కూర్చో అని వైరాగ్యం సాధించడం కోసమో, అన్ని అన్నాలు ఒకటే గదా! వేరు వేరు రూపాల్లో కనిపిస్తున్నా కూడా పరమార్థం ఒకటే గదా! తత్వతః యదార్థంగా ఒకటే గదా! అని జ్ఞాన వైరాగ్యాలుగా ఎక్సర్‌సైజ్‌లన్నీ ఎందుకు చెయ్యాలి? అని దాని గురించి ఒకటి చెప్తాను చూడండి. ఎందుకైనా పనికొస్తుందేమో అని. ఇప్పుడు మన వాళ్ళందరూ చాలా చెప్తూ ఉంటారు. అదిగో ఆత్మ పదార్థం అట్లా ఉంటుంది, ఆత్మతత్వం ఇట్లా ఉంటుంది, ఆత్మ అంటే అట్లా ఉంటుందని ఏంటేంటో జెప్తారు. దాన్ని వర్ణించి చెప్తారు. ఇది కాదంటారు. ఇది అవునవునంటారు. ఏంటేంటో జెప్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న వాళ్ళందరూ వాళ్ళు చూస్తూ చెప్తూ ఉన్నారు. మనకెప్పుడు తెలుస్తుందంటే, మనం గూడా దాని దగ్గరికెళ్లి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఒక గది ఉన్నదనుకోండి. ఆ గదిలో మధ్యలో పెద్ద గది. చాలా విశాలమైన పెద్ద గది. దాంట్లో మధ్యలో ఒక టేబుల్ ఉన్నది. టేబుల్ పైన ఒక ఫ్లవర్ వేజ్ ఉందనుకోండి. ఆ ఫ్లవర్ వేజ్‌లో చాలా పువ్వులున్నాయనుకోండి. ఇప్పుడు
చాలామంది మనుషులున్నారు. అక్కడక్కడ గోడలకి, వాటికి ఆనుకొని కూర్చున్నారనుకోండి. కొంతమంది నడుస్తున్నారు. కొంతమంది దాని దగ్గరికి నడుస్తున్నారు. కొంతమంది దూరంగా వెళ్తున్నారు. కొంతమంది గోడలకు ఆనుకొని కూర్చున్నారు. అట్లా ఉన్నారనుకోండి. అందులో కొంతమంది దాని దగ్గరికి వెళ్తున్న వాళ్ళు దాన్ని చూస్తూ ఉంటారు. దగ్గరికి వెళ్తున్న కొద్దీ క్లారిటీ పెరుగుతుంటుంది వాళ్ళకి. అప్పుడు ఈ పూలు ఇట్లా ఉన్నాయి, ఇందులో చామంతులున్నాయి, అందులో బంతులున్నాయి, ఇందులో లిల్లీస్ ఉన్నాయి, లేకపోతే గులాబీ పూలున్నాయి, ఇట్లా ఉన్నాయి, అట్లా ఉన్నాయి, ఇన్నున్నాయి, ఇంత సైజులో ఉన్నాయి, ఇవి లేవు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ ఫ్లవర్ వాస్ దగ్గరికెళ్తూ ఉన్న కొద్దీ ఇంకా క్లియర్‌గా స్పష్టంగా వాళ్ళకి కనిపిస్తుంటే వాళ్ళు చెప్తుంటారు. నేను గోడకు ఆనుకొని దూరంగా కూర్చున్నాననుకోండి, అది బ్లాబ్‌లాగా కనిపిస్తుంది. ఒక బ్లాబ్‌లాగా ఉంటుందక్కడ. వీళ్ళందరూ ఇట్లా ఉంది, అట్లా ఉంది అంటే నేను మనసులో ఊహించుకోవాల్సిందే గానీ, నేను లేవట్లేదు, వెళ్ళట్లేదు. నేనిక్కడ ఏం చేస్తున్నాను, ఆ గోడకి ఎక్కడో ఆనుకొని లేతే ఆ మెట్ల మీద, ఆ తలుపు దగ్గర, ద్వారబంధం దగ్గర ఏలాడుతున్నాననుకోండి. వాళ్ళు ఎంత చెప్పినా సరే, అంతంత మాత్రంగా అర్థమైతుంది. సరిగ్గా అర్థం గాదు. నేను ఒకవేళ అసలు వాళ్ళు ఇది ఇట్లా ఉన్నది, ఇది ఇట్లా ఉన్నది అని వాళ్ళు చెప్తుంటే నేను వినను కూడా వినట్లేదనుకోండి. బయటికి చూస్తున్నాననుకోండి. అప్పుడది ఎట్లా ఉన్నా సరే తెలిసేందుకు అవకాశం లేదు. ఇప్పుడు నేనేం చేయాలంటే, ఒకటి వాళ్ళు చెప్తూ ఉంటే దగ్గరికి వెళ్లి చూస్తూ ఉన్నవాళ్ళు, కొంతమంది దాని దగ్గరికి నడుస్తూ ఉన్నవాళ్ళు నడుస్తూ వాళ్ళకి తెలుస్తున్నది చెప్తూ ఉంటారు. కొంతమంది దాని దగ్గరికెళ్ళిపోయిన వాళ్ళుంటారు. వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు నేను వాళ్ళు చెప్తున్నది వినాలి. రెండోది నేను కూడా లేచి దాని దగ్గరికి నడుస్తూ ఉండాలి. నేను గూడా దాని దగ్గరికి వెళ్తూ ఉంటే, నాకు గూడా సొంతంగా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఇక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుందని వాళ్ళు చెప్తారు అంతవరకే. నేను నడిస్తేనే కదా నాకు తెలిసేంది, స్వానుభవంగా తెలిసేది. అసలు వింటూ ఉండడము శ్రవణము. వింటూ ఉండడము శ్రవణము. లేచి నడుస్తూ ఉండడము ఆచరణము. ఆచరించడం అంటే ఏంటి? చరించడం, నడవడం అని అర్థం. నేను గూడా లేచి నడుస్తూ ఉండాలి దాని వైపుకి. అది ఆచరించడము. నేనట్లనే మెట్లకి ఆనుకొని, లేదా గోడకి ఆనుకొని, లేతే బయటెక్కడో దారబంధానికి ఏలాడుతూ కూర్చున్నాననుకోండి, ఇలా నిలబడ్డాననుకోండి. వీళ్ళెంత చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికినే వింటాను. దూరం నుంచి వింటాను. దాని దగ్గరికి వెళ్ళను. లేదా అసలు వినను కూడా వినను అంటే, శ్రవణము లేదు. లేదా శ్రవణం ఉంటే ఆచరణ లేదు అంటే, దాని గురించి ఎప్పటికీ తెలియదు. ఎప్పటికీ తెలియదింకా. అదక్కడే ఉంటుంది. మనం ఇక్కడే ఉంటాం. లేచి నడుస్తూ ఉండాలి. వాళ్ళు చెప్తూ ఉన్నది వినడం అంటే, పాదాన్ని సేవించడం అంటే, వాళ్ళ పద సేవ అంటే ఏంటి? పదం అంటే మాట. వాళ్ళు చెప్తున్న దాన్ని వింటూ ఉండాలి. అది శ్రవణము, పాదసేవ. అట్లనే వాళ్ళు ఒకవేళ ఏది చూసి చెప్తున్నారో దాని వైపుకి మనం నడిచామంటే, వాళ్ళ ఆచరణను సేవించడం అంటే, మనము కూడా ఆచరిస్తూ వాళ్ళ మార్గంలో వెళ్తూ ఉండడం. వాళ్ళు ఎటువైపుకి వెళ్తున్నారో మనం అటు సైడ్ నుంచి వెళ్తూ ఉండడం. అటువైపుకి వెళ్తూ ఉండడం. అది చరణ సేవ. చరణ సేవ అన్నా, పాద సేవ అన్నా వాళ్ళు చెప్తున్నది వినడము, అటువైపుకి మనం నడవడము, ఆచరించడము. ఈ రెండిట్లల్లో ఒకటున్నా, రెండున్నా ఎంతో కొంత ఉపయోగము. 2 లేకపోతే ఇంకసలు అవకాశమే లేదు. ఓన్లీ విన్నంత మాత్రాన ఏమీ లాభం లేదు. ఆచరించడం మొదలుబెడితేనే గాని ఆత్మతత్వం అవగతి పర్యంతం అవ్వదు. అవకాశమే లేదు వేరే విధంగా. కాబట్టి జితేంద్రియం అంటే బానే ఉందిక్కడ అనుకోవడం గాదు. జితేంద్రియం దగ్గరికి రావడానికి అసలు ఫస్ట్ ఆసనజేయం ఉన్నదా అని చూసుకోండి. కూర్చోగలుగుతున్నారా కదలకుండా? ఏమి ఆశ లేకుండా. కూర్చుంటే నాకేమొస్తుంది? ఈ లోపల ఇంకేమైనా జేసుకుంటే ఇంకేమైనా వస్తుంది గాదు. ఏమి ఆశ లేకుండా కూర్చోగలవా? అట్లా చేస్తే దాంతో పాటు కామాత్మడం కాకుండా పోతావు. ఏమొస్తుంది అన్న కామం, కోరిక లేకుండా ఉంటుంది. ఎంత లాభము. జితేంద్రియమైతే ఆసన జయము, శ్వాస జయము, జితేంద్రియమైతే అప్పుడు కామాత్ముడివి కాకుండా పోతావు. అప్పుడు నువ్వు అందులో నుంచి దాటుతావు. రామాత్ముడు అవుతావప్పుడు నువ్వు. రామాత్ముడివవుతావు. కామాత్ముడివి గాకుండా. అప్పుడు కుంఠ మనసెందుకవుతుంది? అప్పుడు వైకుంఠమవుతుంది నీ మనసు. వికుంఠము. సూక్ష్మంగా తయారవుతుందది. షార్ప్‌గా తయారవుతుంది. రజోగుణం పోయి సత్వగుణం పెరుగుతుంది. గృహేషు అభిరత ఆశయాలతోటెందుకుంటావు నువ్వు? వాటన్నిటిని దాటి అంతా నువ్వయి ఉంటావు. ఆ రకంగా చేయకుండా ఉంటే ఊరికినే వింటే ఏదో చెక్కభజనలాగా ఎన్నాళ్ళు విన్నా ఒక్కటే ఉపయోగం లేదు. ఈ 2 శ్లోకాల తర్వాత మనము 18వ శ్లోకం నుంచి కొంచెం చూసుకున్నాము.
వద్దు, చెయ్యను, కూర్చోను. నువ్వు కూర్చో కావాలంటే. నీకు పని లేక పాట లేక కూర్చుంటావు. నాకు వేరే పనులున్నాయనుకోవడం, పుటుక్కున ఆఫ్ చేసుకోవడం, కాన్ఫరెన్స్ కాల్ లగెత్తడం. చెయ్యి మంచిది అట్లాంటిదే పురుషాహ ఎటువంటి వాళ్ళు మూర్ఖులు. హరికి విముఖులు వాళ్ళు. త్రైవర్గికాహ వాళ్ళు. ధర్మార్థ కామాల వరకే. మోక్షం అవకాశమే లేదు వాళ్ళకి. ఉరువిక్రముడి కథలెక్కడ వింటారు వాళ్ళు? అక్కర్లేని అసద్గాథలన్నీ వింటారు వాళ్ళు. పురుగులు. మలాన్ని భుజించే జంతువులు అని చెప్పారు. చాలా దయతో. భయంకరంగా చెప్పారు. వినబుద్ధి గాకుండా. ఎవరికి చెప్పారు? ఆ పదాన్ని పట్టుకోరు. చరణాన్ని పట్టుకోరు. పదాన్ని పట్టుకోరు, చరణాన్ని పట్టుకోరు. ఆచరించరు, వినరు. ఎటో చూస్తుంటారు. వాళ్ళందరి గురించి చెప్పారు. ఆచరణ లేని వాళ్ళ గురించి చాలా తీవ్రంగా చెప్పారు. వాళ్ళందరూ ఏమైపోతారు? దక్షిణ మార్గంలో ఉంటారు. ప్రదక్షిణ చేస్తుంటారు భూమి చుట్టూ. ఇక్కడిక్కడే ఉంటారు కర్మలు చేసుకుంటూ. మళ్ళీ పుడుతూ ఉంటారు. శ్మశాన అంత్యక్రియలు చేసిన తర్వాత అంత్యక్రియలు అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మెత్తుతారు. మళ్ళీ అంత్యక్రియల వరకు కర్మలు చేస్తుంటారు ప్రజాహ. అట్లుంటారు. వాళ్ళ భాగ్యోదయం అంతా మళ్ళీ భ్రంశం అయితే మళ్ళీ బయలుదేరుతారు. మళ్ళొచ్చి ప్రజాహ జన్మిస్తారు. మనవాళ్ళు. వాళ్ళకి పరమేష్ఠి ఏది? పరాత్ పరమైన స్థితి ఎక్కడ తెలుస్తుంది? అవకాశమే లేదు. అదే విషయం. కాబట్టి అట్ట చేయకమ్మా నువ్వేం చెయ్యంటే, ఆ మూర్ఖుల్లాగా ఉండకు. నువ్వు మాత్రము ఏదైతే భగవత్ స్వరూపమై ఉన్నదో దాన్ని మాత్రమే కోరుకో అని 22లో, దాన్ని మాత్రమే కోరుకో అని 11లో ఏం చెప్పారో దాని గురించే చూడాలి. వీళ్ళ మధ్యలో చెప్పిన వాళ్ళందరిలాగా మనం ఉండడానికి వీల్లేదు. అని చూసుకుని తర్వాత ఏం చెప్పుకున్నామంటే, వాడి మనసు ఎప్పుడైతే చిత్త వ్యాపారాలు, వస్తు విషయాలన్న అర్థాలను పట్టుకోవడం మానేసి, అప్రియం అన్నిటిని సమానంగా చూడటం మొదలుపెడితే, ఎప్పుడైతే వాడు నిస్సంగుడై ఉంటాడో, అప్పుడు వాడే హేయం లేదు, పాదేయం లేదు, పట్టుకునేది లేదు, వదిలిపెట్టేది లేదైనా యోగారూఢ స్థితిలో ఉంటాడు. అప్పుడు వాడు ఆ సమదర్శన స్థితిలో సమాన్ని దర్శిస్తాడు అని చెప్తూ ఉన్న చోట మనం ఇక్కడ 25వ శ్లోకం దగ్గర ఆపాము. అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 23లో ఇంతవరకు 21 వరకు బుభుక్షువుల గురించి చెప్తున్నారు. భోక్తుమిచ్చ అనుభవాలు కావాలన్న కోరికలతో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నారు. వాళ్ళని దాటిన తర్వాత ముముక్షుత్వం స్టార్ట్ అవుతుంది ఇక్కడ. 22లో ముముక్ష మొదలైన వాళ్ళ గురించి చెప్తున్నారు. 23లో వాళ్ళు వైరాగ్యంతో వాటితో నెమ్మదిగా ఆరురుక్షులవుతారు. వాళ్ళు నెమ్మదిగా మెట్లెక్కడం మొదలు పెడతారు. వాళ్ళు చివరికి యోగారూఢ స్థితికి చేరుతారిక్కడ. ఆ యోగారూఢ స్థితిలో ఉన్నవాళ్ళు, ఆ యోగులు ఏమి చూస్తూ ఉంటారని చెప్తూ ఉన్నారు. ఇంక తర్వాత శ్లోకాల్లో చూద్దాము. జ్ఞానమాత్రం పరం బ్రహ్మ పరమాత్మ ఈశ్వరః పుమాన్ దృశ్యాదిభిః పృథక్ భావైః భగవాన్ ఏకః ఈయతే. ఎవరైతే ఆ యోగారూఢ స్థితికొచ్చి కూర్చున్నారో వాళ్ళ స్థితి, ఆ యోగుల స్థితి ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళు సమదర్శనం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్లకు సమం తెలుస్తూ ఉంటుంది. ఆ సమమేమి నిస్సంగమై ఉంటుందది. ఆత్మ అయి ఉంటుందది. హేయోపాధేయాలు లేకుండా ఉంటుంది. అది జ్ఞానమాత్రమై ఉంటుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అయి ఉంటుందది. పరం బ్రహ్మ, అది పరమాత్మ, అది ఈశ్వరః, అది పుమాన్ పరమపురుషః అయి ఉంటుంది. దాన్ని అదసల ఆ భగవాన్, ఆ తత్వము, ఆత్మతత్వము ఏకః ఒక్కటే అయి ఉన్నది. అయితే అది దృశ్యాదిభిః పృథగ్భావైః, దృశ్యాదులు కంటికి దృశ్యము, చెవులకు శబ్దము, నాలుకకు రుచి,
చర్మానికి స్పర్శ, ముక్కుకి వాసన అని రకరకాల ఇంద్రియాల చేత వేరు వేరు భావాలు ఉండడం వల్ల రకరకాలుగా ఈయతే తెలియబడుతూ ఉంటుంది. అసలది ఒక్కటే. అది జ్ఞానమాత్రం. దానికి రంగు, రుచి, వాసన, రూపము ఏమీ లేవు. అది పరబ్రహ్మ, పరమాత్మ, ఈశ్వర, పరమపురుష, భగవాన్ అన్న పేర్లతో ఉంటున్నది. ఏ పేరు పెట్టి పిలిచినా ఏకహ ఒక్కటి. ఆ ఒక్కటి దృశ్యాదులకు వేరు వేరుగా కనిపిస్తూ ఉన్నది. అది ఎన్ని రకాలుగా బయట బ్రహ్మాండంగా మనుషులుగా, చెట్లుగా, పుట్టలుగా లోపల రకరకాల రూపాలుగా, గుణాలుగా, ఆలోచనలుగా నా ధ్యానంలో ఏదో సాకార సగుణ స్వరూపాలుగా ఎన్ని రూపాలైనా కనిపిస్తూ ఉంటుంది మంచిది. రకరకాల ఇంద్రియాలకు మనకు మొత్తము 11 ఇంద్రియాలు, ఏకాదశ ఇంద్రియాలని చెప్తారు. ఏకాదశ ఇంద్రియాల్లో 5 ఇంద్రియాలు కాళ్ళు, చేతులు, వాక్కు, మలావయవము, మూత్రావయవము ఆ 5 జ్ఞానంతో సంబంధం లేని వస్తువులు కాబట్టి వాటిని పక్కన పెట్టి మిగిలిన పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము ప్లస్ మనస్సు అని ఈ 6 రకరకాలుగా చూస్తూ ఉంటాయి. జాగృత అవస్థలో కళ్ళ ముందు ఏవేవో ఉన్నాయి, చెవులకు ఏదో వినిపిస్తున్నాయి అవన్నీ. ఏవో రుచులున్నాయి, ఏవో స్పర్శలున్నాయి, ఏవో వాసనలున్నాయని. స్వప్నావస్థలో మనోలోకంలో ఎన్నెన్నో చూస్తూ ఉంటుంది. మళ్ళీ ధ్యాన సమయంలో సమాధి స్థితి అనుకుంటూ మళ్ళీ అక్కడ గూడా ఏవో సాకారంగా, సగుణంగా బ్రహ్మస్వరూపాలనుకుంటూ రూపాలతో చూస్తూ ఉంటుంది. ఎన్ని చూసినా సరే అదంతా ఒక్కటే అని వాళ్ళకప్పుడు తెలుస్తుంది. యోగారూఢ స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే అది ఒక్కటి అని ఆ అనన్యం తెలుస్తుంది. ఆ అనన్యం తెలుస్తుంది. అన్యంగా కనిపిస్తున్నవన్నీ, అనేకంగా కనిపిస్తున్నవన్నీ ఏకం, అనన్యం అని అప్పుడు తెలుస్తుంది. దానికి పాదసేవ, చరణసేవ 2 ఉండాలి. మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు పెద్దలు చెప్తున్న వాటిని వినాలి. అది పాదసేవ, పదసేవ, శ్రవణము. ఆ తర్వాత ఆచరించడము. అది చేస్తూ ఉంటే యోగారూఢ స్థితి కలిగితే ఇనీషియలీ ఆ బుభుక్షుత్వం పోయి ముముక్షుత్వం కలిగిన తర్వాత ఆరురుక్ష కలిగి వాళ్ళు ఆచరిస్తూ నెమ్మదిగా నడవడం మొదలుపెడితే ఆ తర్వాత యోగారూఢ స్థితికెళ్ళినప్పుడు తెలిసే విషయం ఇది. అనన్యం ఇది. అన్యంగా కనిపిస్తున్నదంతా అనన్యం. అనేకంగా కనిపిస్తున్నదంతా ఏకం అని అప్పుడు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళాలి. ఊరికినే వింటే ఏమీ రాదు. ఊరికినే వింటే విన్నట్టే ఉంటుంది అంతవరకే. తెలియదు. వినడం తినడం గాదు. వినడం తెలియడం గాదు గదా! జ్ఞానమాత్రం పరం బ్రహ్మ పరమాత్మ ఈశ్వరః పుమాన్ దృశ్యాదిభిః పృథగ్భావైః భగవాన్ ఏకః ఈయతే. ఏతావాన్యేవ యోగేన సమగ్రేణ ఇహ యోగినః యుజ్యతే అభిమతః హి అర్థః యత్ అసంగహత్ కృత్స్నసః. యోగులుంటారు. ఈ యోగారూఢ స్థితికి చేరిన యోగులెవరున్నారో వాళ్ళు వాళ్ళ సమగ్ర యోగంతో వాళ్ళు సాధించేది, వాళ్ళు తెలుసుకునేదేమి అంటే ఏతావాన్ ఏవా ఇంతే. ఇంకేమీ లేదక్కడ. ఎన్ని వేల శ్లోకాలు చదువుకో నువ్వు, ఎన్ని వేల మంత్రాలు తిరిగేయి నువ్వు, ఎన్ని వేదోపనిషత్తులు చదువుకో, పురాణాలు చదువుకో, మొత్తం అంతా తిరిగేసి చూడు. డీప్ డైవ్ చెయ్యి. అనలైజ్ చెయ్యి. మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చెయ్యి. కొన్ని వేల, లక్షల, కోట్ల బైట్స్ డేటా అంతా ప్రాసెస్ చెయ్యి. దానివల్ల తెలిసేదేంటి ఇంతే. ఏతావాన్ ఏవా ఏమి లేదక్కడ. ఉన్నదొకటి అంతే. విషయం అయిపోయింది. అనన్యం. అది తెలియాలి. అందుకనే మన యోగులేం జేస్తారు, వాళ్ళు కావాలనుకున్న అర్థము, పరమార్థం ఇదే ఇంతే. వాళ్ళ పరమ పురుషార్థం ఒక్కటే. ఒక్కటి అని తెలుసుకోవడమే. ధర్మార్థ, కామ, మోక్షాలని 4 లేవు. చతుర్విధ పురుషార్థాలు. 4 ఎక్కడున్నాయి? 4 లేవు, 46 లేవు, 2 లేవు. ఉన్నది ఒకటి.
అది తెలుసుకోవడమే పరమార్థం వాళ్ళకి. అదే వాళ్ళ అభిమతం, వాళ్ళ కోరిక. ఆ కోరికతో, ఆ ప్రయోజనంతో వాళ్ళు యుజ్యతే కలుస్తారు. ఇంకింతే విషయం. అదేమి కృత్స్నశః అసంగః. సంగము లేదు. అనన్యము. రెండోదుంటే దేనితోడన్నా తగులుకోవాలి. రెండోదుంటే కదా తగులుకునేది లేదు. ఏకం ఏవ అద్వితీయం. అది. వాళ్ళ మొత్తము సమగ్రమైన యోగ సాధనంతా దేనికి అంటే ఇదొక్కటి సిద్ధింపజేసుకోవడం కోసం. ఏది? ఒక్కటి అయిపోయింది. ఒక్కటి తర్వాత ఇంకేమీ లేదు. ఇంకయిపోయింది ఒక్కటి. ఏకః. మొత్తం వాళ్ళ పరమ పురుషార్థం అది. అందుకోసం. అదెప్పుడు తెలుస్తుంది? యోగారూఢ స్థితికెళ్ళి కూర్చుంటే తెలుస్తుంది. గడప పట్టుకొని, దారబంధం పట్టుకొని ఏలాడుతుంటే తెలీదు. లోపలికి వెళ్తే తెలుస్తుంది. మెట్లు పట్టుకొని, మెట్ల అవతల రోడ్లు పట్టుకొని, ద్వారబంధాలు, తలుపులు పట్టుకొని, చూరు పట్టుకొని ఏలాడుతుంటే తెలీదు. ఆ చూరు, దారబంధము, తలుపులు, గడపలు అవన్నీ ఏవి? నీ శరీరము, మనసేంద్రియాలు అవి. ఆ బయటున్న రోడ్లు అవన్నీ ఏవి? బయట ప్రపంచము. ఆ బయట ప్రపంచాన్ని పట్టుకొని చూసినంత వరకు, దారబంధానికి ఏలాడుతున్నంత వరకు, నీ శరీరాన్ని పట్టుకొని ఏలాడుతున్నంత వరకు తెలియదు. ఆ ద్వారంగా లోపలికి వెళ్ళు. ఆయన పైగా ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఆటలాగా ఉన్న వాళ్ళందరికీ అర్థం గావాలి. చేస్తున్నదేంటో తెలియకుండా చేస్తున్నామనుకుంటూ మోహంలో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆయన ద్వారకని ఎక్కువ రోజులు ఓపెన్ చేసి ఉంచరు. కొంతకాలం ఉంచుతారు. అందులో నుంచి వెళ్ళండి, అందులో నుంచి వెళ్ళండి అని చెప్తాడు. వెళ్ళిన వాళ్ళు వెళ్తారు. వెళ్ళని వాళ్ళ కోసం ఇంకా ఆయన ఎదురు చూస్తూ కూర్చోడు. ఆ మొత్తం ద్వారాన్ని ముంచేసి ఆయన ఎళ్ళిపోతాడు. ఆ తర్వాత ద్వారం గూడా దొరకదింక. జాగ్రత్త పడవలసి ఉంది. ఆ ద్వారాల గురించి ఇక్కడ చెప్తాడు మళ్ళీ ఆయన. ఊరుకోడు. ఆయన అసలు చెప్పడం మొదలుపెట్టాడంటే అసలక్కడ ఆగనే ఆగడు. పృథక్ ద్వారైః అని చెప్తూ ఉంటారు. ఆ ద్వారాలు కొన్ని రోజులే ఓపెన్ చేసి ఉంచుతారు. కొన్ని జన్మలే ఓపెన్ చేసి ఉంచుతారు. ఆ ద్వారాల్లో నుంచి లోపలికొచ్చేదేం లేదు. బయట, 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 బయట తిరిగేం లేదు. ద్వారబంధాలకు ఏలాడుతున్నాను లోపలికి రామంటే ద్వారాన్ని మొత్తాన్ని ముంచేసి ఎళ్ళిపోతాడాయన. ద్వారకని ముంచెళ్ళిపోవడం అంటే ఏమి? అర్థం చేసుకోండి ఆయన ఏం చెప్తున్నాడో, ఏం చేసి చూపిస్తున్నాడో. ఇప్పుడు మన వాళ్ళు తెలుసుకునేది అది. ఏమి వాళ్ళు తెలుసుకునేది? జ్ఞానం ఏకం పరాచీనైః ఇంద్రియైః బ్రహ్మ నిర్గుణం అవభాతి అర్థరూపేణ భ్రాంత్యా శబ్దాది ధర్మిణా. ఏకం అయిపోయిందది. ఇంకేం లేదక్కడ. ఆ ఏకమేమి జ్ఞానమది. ఊరికే జ్ఞానమది అంతే. చిత్ స్వరూపం. అయితే ఆ నిర్గుణమైన బ్రహ్మ ఆ ఏకం ఏవ అద్వితీయం జ్ఞానం ప్రజ్ఞానం ప్రజ్ఞాన ఘనమై ఉన్నదేదున్నదో అది కానీ పరాచీనైః ఇంద్రియైః పరాక్‌గా ఉన్న ఇంద్రియాల చేత స్వరూపం చూసుకోకుండా పరాగ్గా ఉన్న ఇంద్రియాలేవైతే ఉన్నాయో, పరాంముఖమై ఉన్న ఇంద్రియాలు, పరాచీనమై ఉన్న ఇంద్రియాలు, బయటికి చూస్తూ ఉన్న ఇంద్రియాలేవున్నాయో, వాటికి రకరకాలుగా తెలుస్తూ ఉంటుంది అదే తత్వము. ఆ ఇంద్రియాలకు శబ్దాది ధర్మాలుంటాయి పాపం. ఇంద్రియాలకు వాటి ధర్మాలుంటాయి. అవి ధర్మంగా బయటికి చూస్తూ ఉంటాయి. నువ్వు లోపలికి చూసుకోవాలి అంతే విషయం. ఇంద్రియాలున్నాయంటే అవి బయటికి చూస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా నువ్వు లోపలికి చూసుకోవాలి. శబ్దాది ధర్మాలతో ఉన్న ఇంద్రియాలు పరాగ్గా ఉంటాయి. బయటికి చూస్తూ ఉంటాయి. నువ్వు వాటితో పాటు బయటికి చూడడం మొదలుపెట్టావంటే, వాటితో పాటే భ్రాంతిలో ఉంటావు. వాటికి ఏముంటుంది లక్షణము? శబ్దాది ధర్మాలతో ఉంటాయి ఇంద్రియాలు. అర్థరూపంగా చూస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియాలకు ఇంద్రియార్థాలుంటాయి. కన్నన్న ఇంద్రియానికి దృశ్యమన్న అర్థం ఉంటుంది. చెవన్న ఇంద్రియానికి శబ్దమన్న అర్థం ఉంటుంది. అట్లా ఉంటాయి. ఆ ఇంద్రియాలు శబ్దాది ధర్మాల్ని పట్టుకొని అర్థరూపంగా శబ్దము, రూపము, రుచి అని చూస్తూ ఉంటాయి. ఆ రకంగా చూస్తున్న ఇంద్రియాలతోటి దీన్ని పట్టుకుందామని ట్రై చేస్తే, వాటికి ఎంత లిమిటేషన్ ఉందో, నీ జ్ఞానానికి అంతే లిమిటేషన్ ఉంటుంది. నీ జ్ఞానము ఆ ఇంద్రియాల లిమిటేషన్ తోటి లిమిట్ అయిపోతుందింకప్పుడు. దాంతో రకరకాలుగా అవభాతి.
ఎన్నో రూపాలుగా కనిపించే అవకాశం ఉన్నది. నువ్వు ఇంద్రియాలతో దాన్ని తెలుసుకుందామంటే, ఇంద్రియాలకున్న లక్షణాల వల్ల ఇది కూడా లిమిట్ అయిన జ్ఞానంతోటి రకరకాలుగా, అనేకంగా, అన్యంగా తెలుస్తూ ఉంటాయి. అయితే ఇంద్రియాలను దాటి ఒకవేళ ఎక్కడ ఇంద్రియ జయం ఒకవేళ సాధించావంటే, దాంతో కామమంతా ఆగిపోయిందంటే, మనసు కుంఠితనంతో ఉండదింకప్పుడు వికుంఠమై ఉంటుంది. అప్పుడు ఆ స్థితిలో గృహాభిరతి తగ్గి, ఆత్మాభిరతి, ఆత్మరతి, ఆత్మారామత్వం పెరుగుతుంది. అప్పుడు ఉన్నదంతా ఏంటో క్లియర్‌గా అర్థమవుతుంటుంది. అంతవరకు మాత్రము. ఇంద్రియాలకు పాపం వాటి ధర్మాలు వాటికుంటాయి. ఆ అర్థాలను పట్టుకొని అవి వేలాడుతూ ఉంటాయి. మనము వాటిని పట్టుకొని వేలాడామంటే లిమిట్ అయిపోతుంది. మనకు తెలియదు విషయము. అవి లిమిటెడ్ జ్ఞానంతోటుంటాయి. లిమిటెడ్ జ్ఞానంతో ఉన్న వాటితోటి మనముంటే, మన జ్ఞానం లిమిట్ అయి ఉంటుంది ఆత్మ గురించి. జ్ఞానం ఏకం పరాచీనైః ఇంద్రియైః బ్రహ్మ నిర్గుణం అవభాతి అర్ధరూపేణ భ్రాంత్యా శబ్దాది ధర్మిణా. యథా మహాన్ అహం రూపః త్రివృత్ పంచవిధః స్వరాట్ ఏకాదశవిధః తస్య వపుః అండం జగత్యతః. వాళ్ళకేం తెలుస్తుంటుంది? ఇదంతా వాళ్ళకి తెలుస్తున్నది. యోగులకు తెలుస్తున్న విషయము. యోగారూఢ స్థితిలో ఉన్న వాళ్ళకు 25 స్థితికి వెళ్ళిన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంటుందని వాళ్ళ దృష్టికోణం నుంచి ఎవరిప్పుడు ఆ పెద్ద విశాలమైన గదిలో మధ్యలో టేబుల్ పైన ఉన్న ఆ ఫ్లవర్ వేస్‌ని దగ్గరికి వెళ్లి చూస్తూ ఉన్నారు గదా వీళ్ళు. యోగారూఢం అంటే ఆ ఫ్లవర్ వేస్ దగ్గరికెళ్ళిపోయారు. ఇంక దాన్నెక్కి కూర్చున్నారిప్పుడు. యోగారూఢం అంటే వాళ్ళు దాన్నెక్కి కూర్చున్నారు. ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంటుంది అక్కడ ఉన్నదంతా వాళ్ళకి. అదిట్లా కనిపిస్తుంటుంది. 26లో చెప్పినట్టుగా అనిపిస్తుంటుంది. అది దూరం నుంచి చూస్తే రకరకాల పూలుగా, గులాబీ పూలుగా, బంతి పూలుగా, చామంతి పూలుగా కనిపిస్తున్నది. దగ్గరికెళ్లి చూస్తే ఇన్ని రూపాలు లేవు. ఉన్నదంతా ఒకటే. ఒకటే ప్రకాశం. అది దూరం నుంచి చూస్తుంటే రూపాలుగా కనిపిస్తుందని వాళ్ళకర్థమైతుంటుంది. ఆ తర్వాత 27 దగ్గరకొచ్చేసరికి ఎందుకట్లా కనిపిస్తున్నది అంటే, ఇంద్రియాల వల్ల అని అర్థమవుతూ ఉంటుంది గాబట్టి, దాంతో సమగ్రంగా ఓహో! ఇదా! అని వాళ్ళ అర్థాన్ని కృత్స్నసహ అన్ని వైపుల నుంచి, అన్ని యాంగిల్స్ నుంచి అక్కడ ఉన్నది ఓన్లీ స్వయం జ్యోతి అయిన ప్రకాశం అని తెలుస్తుంటుంది. దూరం నుంచి చూస్తుంటే రూపాలతోటి కనిపిస్తుంటుందని తెలుస్తుంటుంది వాళ్ళకి. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్తే వాళ్ళు అక్కడే ఎక్కి కూర్చున్నారు గదా! ఇంకా దగ్గర నుంచి చూస్తున్నారు వాళ్ళు. యోగారూఢ స్థితి అంటే అదే ఆ టేబుల్ ఎక్కి కూర్చున్నారు. దాని మీదే కూర్చున్నారిప్పుడు. ఇంకేమైపోవాలి? ఆ మొత్తము అగ్నిశిఖ వాళ్ళయిపోవాలి. ఆ స్వయం జ్యోతి వాళ్ళే అన్న విషయం తెలియాలి. ఇంక అక్కడికెళ్తున్నారు వాళ్ళు. భ్రాంతి వల్ల నేను దూరం నుంచి నడుస్తూ వస్తూ ఉంటే అక్కడెక్కడి నుంచో దూరంగా చూస్తూ ఉంటే ఓహో! అది ఇన్ని రూపాలుగా కనిపించిందే అని వాళ్ళకి తెలుస్తుంటుంది. దగ్గరికెళ్ళేసరికి అది నిర్గుణమైన బ్రహ్మ. దానికేం గుణాలు లేవు, కళలు లేవు నిష్కళము, దానికి ఏ రూపాలు లేవు నిరాకారము, అది వేరుగా లేదు అనన్యము అని అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అది ఏకముత్త జ్ఞానము. ఊరికనే ఉందంతే అది. అని తెలుస్తుంటుంది. ఇంక అక్కడి నుంచి ఓహో! నేను ఇంతవరకు ఏం చూసుకున్నాను అని వాళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు. నేనక్కడ చూరట్టుకుని, దారబంధం అట్టుకుని, ఆ గడపట్టుకుని కూర్చున్నంత సేపటి నుంచి, అక్కడి నుంచి నడుస్తూ వస్తూ ఉన్న సేపటి నుంచి నాకు ఇన్ని రకాలుగా ఎందుకు కనిపించింది మరి అని వాళ్ళు అనలైజ్ చేసుకుంటుంటారు. అప్పుడు వాళ్ళకేం తెలుస్తుంది? ఇదే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే ఉన్న స్వయం జ్యోతి, ఆ పరంజ్యోతి వ్యాపిస్తూ ఉండగా రూపాలు తీసుకుంటూ ఉన్నది. వాళ్ళిక్కడి నుంచి ఆ స్వయం జ్యోతి వైపు నుంచి ఆ ఫ్లవర్ వేస్ అని ఇంతకు ముందు కనిపించిందేదున్నదో, ఆ స్వయం జ్యోతి వైపు నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు స్వయం జ్యోతి అయి చూస్తున్నారు. వాళ్ళే స్వయం జ్యోతి అయి చూస్తూ ఉంటే, వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ రూపాలుగా మారుతూ ఉన్నాయి. అవన్నీ ఎట్లా రూపాలుగా మారుతూ ఉన్నాయని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే సాక్షి అయి ఉన్నారు. వాళ్ళే ద్రష్ట అయి చూస్తూ ఉంటే, వాళ్ళకిదంతా ఏం కనిపిస్తుంది అంటే, ముందు మహత్తుగా వ్యాపిస్తూ ఉన్నదా ప్రకాశము, జ్ఞానము. ఆ తర్వాత అది అహం రూపం తీసుకున్నదది. అహంకారంగా మారింది. ఆ అహంకారం మళ్ళీ త్రివృత్ 3 గుణాలతో కలిసి సాత్విక, రాజసిక, తామసిక అహంకారాలుగా మారింది. అక్కడి నుంచి అది పంచవిధః పంచ
భూతాలుగా మార్పులు చెందుతూ ఉన్నది పంచ తన్మాత్రలుగా. తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలుగా మారవలసి ఉన్నది. అది ఇప్పుడు పంచభూతాల వరకు వచ్చింది. ఇంతవరకు స్వరాట్టై ఉన్నదెవరు? నేనే. నేనే చూస్తూ ఉంటే ముందు మహత్తుగా వ్యాపించి అది అహంకారంగా పరిణామం చెందది త్రిగుణాలతో కలిసి ఓహో! అక్కడ చూరట్టుకుని ఏలాడుతున్న వాళ్ళు, మెట్ల పైన కూర్చున్న వాళ్ళు, గడప దగ్గర నిలబడ్డ వాళ్ళు, గోడ కానుకొని కూర్చున్న వాళ్ళు, ఇక్కడి నుంచి వస్తున్న వాళ్ళు, అక్కడ కూర్చున్న వాళ్ళు, ఆ గదిలో అటు ఇటు బయట, లోపల, కింద, మీద తిరుగుతూ, కూర్చుంటూ, పడుకుంటూ, లేస్తూ ఇంతమంది ఉన్నవి ఇన్ని రూపాలుగా ఉన్నదంతా నా వ్యాప్తి అని ఆ స్వరాట్‌కి స్వరాట్ అంటే స్వయంగా రాజిల్లేదేదున్నదో స్వయం ప్రకాశము దానికి తెలుస్తూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అది ఇంకా విస్తరిస్తూ ఏకాదశ విధః ఈ పంచవిధః పంచభూతాలయిన తర్వాత, పంచ తన్మాత్రలయిన తర్వాత, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనసుతో ఏకాదశ ఇంద్రియాలుగా ఓహో! అక్కడ కూర్చున్న వాళ్ళు, నడుస్తున్న వాళ్ళు, పడుకున్న వాళ్ళు, దూకుతూ ఉన్నవాళ్ళు, లోపలికి రాకుండా ఉన్నవాళ్ళు, ఇందాక పైన పద్యంలో బాగా తిట్టు తిన్నవాళ్ళు, ఆ మెట్ల అవతల ఉన్నవాళ్ళు, దిక్కులు చూస్తున్న వాళ్ళందరూ నేనేనా? నేనే ఇన్ని రూపాలుగా ఉన్నానా? ఇదంతా నా శరీరము, నా సాకార రూపమా? ఇదంతా అండమా? జగత్ అండం, బ్రహ్మాండమా? ఓహో! అని తెలుస్తూ ఉంటుంది. అదయి ఉన్నాను అని అతహ ఇంకా చివరికి వాడు అక్కడ ఉండి, వాడే ఆ స్వరాట్ స్వయం జ్యోతి అయి, ఆ స్వయం జ్యోతి ఘనమైన ఆ జ్ఞాన స్వరూపము విస్తారంగా వ్యాప్తి చెందుతూ ఉంటే, సాకారంగా రూపాలుగా తయారై కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉంటాడింకంతే వాడు. యథా మహాన్ అహం రూపః త్రివృత్ పంచవిధః స్వరాట్ ఏకాదశ విధః తస్య వపుః అండం జగత్ యతః. ఏతద్వై శ్రద్ధయా భక్త్యా యోగాభ్యాసేన నిత్యశః సమాహితాత్మా నిస్సంగః విరక్త్యా పరిపశ్యతి. ఈ రకంగా ఉపరిపశ్యతి దాని పైకెక్కి కూర్చోవాలి. ఏదో మెట్ల అవతల ఉండడము, ఆ గది అవతల ఉండడము, ద్వారం దగ్గర ఉండడము, గోడ కానుకొని ఉండడము, భూమికి నేలకు అంటుకొని ఉండడము, లేదా నడుస్తూ రావడము ఇవన్నీ గాదు. అసలా టేబుల్ ఎక్కి కూర్చోవడం గూడా గాదు. ఆ టేబుల్ ఏమి సత్. దాని పైనున్న ఫ్లవర్ వేస్‌గా ఇంతకు ముందు కనిపించింది. ఇప్పుడు స్వయంగా ప్రకాశిస్తున్న జ్ఞాన జ్యోతి ఏదున్నదో అది చిత్. ఇప్పుడు ఆ సచ్చిత్ ఆ సత్ పైన ఎక్కి కూర్చోవడం గూడా గాదు. అసలు చిత్ అయిపోయి, చిత్‌గా మారిపోయి ఉన్న స్థితిలో దాని ఉపరి ఆ సత్ పైన సత్ స్థితి దీని పేరు పరమేష్ఠి అని మనం చూసుకున్నాం. పరమస్థితి అనేది చెప్పుకున్నాము పైన అది పరమేష్ఠి. అక్కడికెళ్లి కూర్చున్నామంటే ఇప్పుడు అదే పరమేష్ఠి 2 రకాలుగా కనిపిస్తుంది. గోడకంటుకొని నిలబడ్డ వాళ్ళకి, నేలకంటుకొని కూర్చున్న వాళ్ళకి దూరం నుంచి చూస్తే ఇది బ్రహ్మాండంగా కనిపిస్తుంటుంది అది పరమేష్ఠి. ఏది బ్రహ్మదేవుడని చెప్పుకున్నది. బ్రహ్మలోకం దాకా అని. అయితే అసలా సత్ నేనే అయి ఉంటే, చిత్ నేనే అయి ఉన్నప్పుడు అది పరమేష్ఠి. సచ్చిదానందం అది. అక్కడ ఉండి దాన్ని చూసేవాళ్ళెవరు? వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉంటే దాన్ని అక్కడి నుంచి చూడగలరు. నేలకంటుకొని గోడకానుకుని గాదు. అసలా దగ్గరికి నడిచి టేబుల్ ఎక్కి కూర్చోవడం గాదు. అక్కడ ఉన్న స్వయం జ్యోతిగా మారి చూడాలంటే వాడి స్థితి ఎట్లా ఉంటుంది? అక్కడికి వెళ్ళాలంటే అసలు ఏం చెయ్యాలి? నిత్యశః ఎల్లప్పుడూ యోగాభ్యాసం ఉండాలి వాడు. ఆ యోగాన్ని అభ్యాసంగా చేస్తూ ఉండాలి. ఊరికనే వినడం గాదు. అత్యంత ఆసక్తి ఉండాలి. బయట వ్యాపారాల మీద మనసు పరిగెత్తడం గాదు. దీని మీదే ఉండాలి లగ్నమై. అంత శ్రద్ధ ఉండాలింకా తగులుకుని. ఏతత్వై ఇదిగో ఇదుంటే, ఈ శ్రద్ధ, ఈ భక్తి, ఈ యోగము, ఆ అభ్యాసము ఉంటే నిత్యము ఉంటే అప్పుడప్పుడు గాదు. వాడికేమొస్తుంది? విరక్తి కలుగుతుంది. అక్కర్లేని అన్య విషయాల పైన అసలు అన్య విషయాలున్నాయని ఫస్ట్ ఇనిషియల్ అనిపిస్తుంది వాడికి. తర్వాత అన్యం లేదు, అనన్యం అని తెలుస్తుంది అది వేరే విషయం. అంత విరక్తి కావాలి దానికి. అసలు గోడ చూసుకుంటూ కదలకుండా ఒక గంట కూర్చో అంటేనే ఇంకా గాబరా గాబరా అనిపించిందంటే,
ఇక్కడ అసలు నేను వెళ్ళిపోయిందాకా నాతో పాటు కూర్చోమనగానే ప్రాణం అక్కడి పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత విలవిల్లాడిపోతా. విరక్తి వరకు ఎక్కడికొస్తాం అది వేరే విషయం గానీ, ఒకవేళ వస్తే, ఆ విరక్తితో ఉన్నాక నిస్సంగము బయటింక వేరే వాటితోటి సాంగత్యం ఉండదు. దాంతో సమాహిత ఆత్మ ఇంక మనసెట్లా సిద్ధమవుతుందంటే ఏకాగ్ర చిత్తమవుతుంది. ఏకాగ్ర చిత్తమవుతుంది. ఆ ఏకాగ్రంగా మనసు అదే వస్తువు ఆ మధ్యలో ఉన్నదేంటి దాన్ని తెలుసుకుంటామేంటో ముందు దూరంగా రూపాలుగా సాకారంగా కనిపిస్తున్నట్టు పూలలాగా, పూల వేజ్‌లాగా టేబుల్‌లాగా కనిపించింది దగ్గరికి వెళ్తుంటే అంతా కలిసిపోయి, అంత ప్రకాశంగా ఉన్నది దగ్గరికెళ్తే అది నా స్వరూపం అని తెలియదు. అంత ఏకాగ్ర చిత్తం ఉండాలి. అంత ఏకాగ్ర చిత్తం ఉంటే దాన్ని వాడు పరిపస్యతి ఇంక వాడికి ఏకాగ్ర చిత్తం లేదు. అనేకాగ్ర చిత్తం ఉంది వాడికి. అనేక విషయాల పైన వాడి చిత్తమంతా వ్యాపించి ఉన్నది అంటే ఏకాగ్రం ఉండదు. ఒక్కదాని మీద ఫోకస్ ఉండదు. శ్రద్ధ ఉండదు. అనేకం విషయాల మీద వాడికి ఆసక్తి ఉన్నదంటే, ఈ ఒక్క విషయం మీద భక్తి, ఆసక్తి ఉండదు. ఆ ఒక్క విషయంతోటి తగులుకోవడం యోగం అన్నది ఉండదు. అది అభ్యాసంగా చేసే ప్రశ్న లేదు. ఒకవేళ వాడట్లా చేయగలిగితే, చూసుకోగలుగుతాడు. అది విషయం. ఏతత్వై శ్రద్ధయా భక్త్యా యోగాభ్యాసేన నిత్యశః సమాహితాత్మ నిస్సంగః విరక్త్యా పరిపశ్యతి. అన్న చోట ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. తర్వాత 31వ శ్లోకం నుంచి వచ్చే వారం చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.